दशहरा के मौके पर एएस शिप फार्म पर तेलंगाना पोटला और सिंधुनूर पोटला वाजबी दाम पर दस्तयाब है। इसके अलावा साल के 365 दिन भी पोटला दस्तयाब रहेगा। हमारा पता MM फर्नीचर अकब वंशीधर स्कूल नागर कर्नूल रोड जड़चला। मज़ीद तफसीलात के लिए 7095708181 या फिर 9948030539 पर रब्त पैदा कर सकते हैं। अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। CPM की जानिब से कामरेड पूजनपल्ली सौंदर्या की 41वीं बरसी मनाई गई। जड़चला मंडल मरकज में वाक़ डॉक्टर BR अम्बेडकर चौराहे पर CPM जड़चला मंडल कमेटी के ज़रिए एहतमाम कम्युनिस्ट पार्टी मार्क्सिस्ट के अजीम क़ायद कामरेड पूजनपल्ली सौंदर्या की 41वीं बरसी अक़ीदत व एहतराम के साथ मनाई गई। इस मौके पर मुनाक़िदा तक़रीब से खिताब करते हुए CPM ज़िले क़ायदीन M दीपलाना P जगन ने कहा कि कामरेड सौंदर्या ने अपनी पूरी ज़िंदगी गरीब, दलित, पसमानदा और कमज़ोर तबक़ात की खिदमत के लिए वक़्फ़ कर दी थी। इन्होंने कहा कि जागीरदार ख़ानदान में पैदा होने के बावजूद सौंदर्या ने मज़लूम तबक़ात के हुकूक़ के लिए जद्दोजहद की और दलितों, BC तबक़ात, मुतवस्सित और गरीब आवाम की बेदारी की राह पर गामज़न करने के लिए मुख्तलिफ तंजीमें क़ायम की। मुक़र्रिरीन ने कहा कि ज़ात पात की तफरीक़, छूत छात और निज़ाम के ख़ात्मे के लिए सौंदर्या ने सबसे पहले अपने ख़ानदान से ही जद्दोजहद का आगाज़ किया और समाजी बराबरी के लिए तारीख़ी तहरीक चलाई। इन्होंने किसानों, ज़रई मज़दूरों और गरीब आवाम के हुकूक़ के लिए ज़रई मज़दूर यूनियन क़ायम करते हुए कई हुकूक़ दिलाने में अहम किरदार अदा किया। CPM क़ायदीन ने कहा कि जब तक गरीब आवाम तालीम, सेहत और माशी मैदान में तरक्की हासिल नहीं करते, तब तक सौंदर्या के ख्वाबों का हकीकी समाज कायम नहीं हो सकता। इन्होंने आवाम से अपील की कि वो सौंदर्या के नज़रियात और जद्दोजहद को आगे बढ़ाएं। इस प्रोग्राम में CPM मंडल कमेटी अरकान एरलापल्ली यादయ్య, P साइलू, G लक्ष्मी देवी, V श्याम सुंदर, M महेश करण और दीगर ने शिरकत की। आइए देखते हैं इसके चंद झलकियाँ। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। జడ్చర్ల మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఆదర్శమూర్తి అయినటువంటి ఉత్తరపల్లి సుబ్బరాయ గారు మరి ఈరోజు నేటికి చనిపోయి 45 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 45 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి ఈరోజు CPM ఆధ్వర్యంలో జడ్చర్ల సిగ్నల్గడ్డ ప్రాంతంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు CPM కమ్యూనిస్ట్ పార్టీలో ఒక 10 మందికి ఆదర్శంగా మరి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో రావడం వల్ల మరి ఆయన స్ఫూర్తి బడుగు బలహీన వర్గాలైన పేద ప్రజలకు స్ఫూర్తిగా ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఈరోజు కల్పించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా పార్టీలో పనిచేస్తున్న క్రమంలో నీతి నిజాయితీగా నిస్వార్థంగా మిగతా రాజకీయ నాయకుల కంటే మరి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి సుబ్బరాయ గారు. మరి అటువంటి మహానుభావుని ఒక ఆశయాలు నెరవేర్చాలన్నప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న మరి మనమందరం కూడా ప్రజల పక్షాన, పీడితుల పక్షాన, దళితుల పక్షాన ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మరి అటువంటి మహానుభావులు కలలుగన్న రాజ్యం రావాలన్నప్పుడు మరి మనమంటూ కమ్యూనిస్ట్ పార్టీగా పేద వర్గాల ప్రజలైన పేద ప్రజల ఒక బాగోగులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ సాధక బాధల పట్ల CPM కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి మనం కూడా అటువంటి ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే మరి ఆయనకు మనం అర్పించే నివాళి నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ CPM జిల్లా నాయకులు కామ్రేడ్ దీపన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మండల కార్యదర్శి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులందరికీ సందర్భంగా ఉత్తరపల్లి సుబ్బరాయ గారి
వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం అంటే మనం ఏదో 4 పూలదండలు వేసి 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోయే పరిస్థితి కాదు. సుందరయ్య గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సుందరయ్య గారు ఆనాడు ఒక ధనిక కుటుంబంలో, భూస్వామ్య కుటుంబంలో జన్మించినా కానీ ఆయన జీవిత చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే జీవితం ఎక్కడ కూడా విలాసాలకు పోకుండా తన జీవితాన్ని మొత్తం పేదలు, దళితులు, శ్రామికులు, కార్మికుల కోసం దారదత్తం చేసి బ్రతికున్నంత కాలం పేదల కోసం బతికిన పరిస్థితి సుందరయ్య గారిది. ఎందుకంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు దళితుల పట్ల, బీసీల పట్ల, గిరిజనుల పట్ల అంటరానితనం, వివక్షత బాగా నడుస్తున్నారు. ఆ రోజుల్లో సుందరయ్య గారు చిన్నప్పుడే గ్రామాల్లో అంటరానితనం, వివక్షను చూసి ఏదైతే గ్రామాల్లో ఒక బావి ఉంటే ఆ బావిలో దళితులు ఎవరు కూడా నీళ్లు చేదుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా దళితుల ప్రాంతంలో ఉన్న నీళ్ళని తీసుకుపోయి ఆ బావిలో పోసి మొత్తం ఈ నీళ్లు కూడా అంటుమైలైపోయింది, ఈ భూస్వాములు ఎవరు కూడా నీళ్లు తాకుండా ఉంటారని క్వశ్చన్ వేయడం జరిగింది. అట్లాగే ఒక పెళ్లి విందులో, పెళ్లి జరుగుతున్న సందర్భంలో దళితులు ఎవరు ఆ పెళ్లికి రాని, ఎందుకంటే భూస్వాముల ఇళ్లలోకి దళితులు వచ్చి కూర్చొని అక్కడ భోజనం చేసే పరిస్థితులు లేవు ఆనాడు. దాన్ని చిన్నప్పుడే సుందరయ్య గారు చూసి ఇది చాలా వివక్షత, అంటరానితనం కాబట్టి దళితులు కానీ పేదలు లేని సహపంక్తి భోజనం ఎవరు చేయకూడదని ఆ విశ్రాంతులను తీసుకుపోయి మొత్తం మన్ను పోయడం జరుగుతుంది. అంటే ఆనాడే అనేక ఒడిదుడుకులను భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య గారు చిన్నప్పటి నుంచే ఆయన యొక్క మనసులో పేదలు, దళితులు, ఈ వివక్ష, అంటరానితనం పోవాలనేది చిన్నప్పటి నుంచే అలవర్చుకున్న ఆదర్శమూర్తి ఎవరంటే సుందరయ్య గారు. అట్లాగే పనిచేస్తున్న క్రమంలో ఏదైతే ఆనాడు కమ్యూనిస్టు పార్టీలో వచ్చిందో, కమ్యూనిస్టు పార్టీ అయితేనే ఈ పేదలకు, దళితులకు, శ్రామికులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎర్ర జెండాను చేత పట్టుకొని గ్రామాల్లో తిరిగి అనేక గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనం, అట్లాగే 2 క్లాసుల పద్ధతుల మొత్తం రూము మార్చడంలో సుందరయ్య గారు చాలా కీలకంగా పనిచేశారని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సుందరయ్య గారు ఒక రెడ్డి కుటుంబంలో, ధనిక రెడ్డి కుటుంబంలో పుట్టిన తర్వాత ఏదైతే సుందరరామరెడ్డి గారి పేరుందో, ఈ సుందరరామరెడ్డి పేరుంటే ఆ తోక ఏదైతే రెడ్డి ఉంటే ఈ రెడ్డి అనే పదంతోనే గ్రామాల్లో నన్ను కూడా దళితులు, బీసీలు, పేదలు నన్ను కూడా భూస్వామిగా చూస్తారనే ఉద్దేశంతో ఈ రెడ్డి అనే పదం నాకు అవసరం లేదు అని రెడ్డిని తీసేసి నా పేరు ఇప్పటి నుంచి సుందరయ్యగానే నేను పిలువబడాలని చెప్పి రెడ్డి పదాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. అట్లాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే పిల్లలు పుడతారో, పిల్లలు పుట్టిన తర్వాత నేను నా యొక్క కుటుంబం స్వార్థం పెరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు ఏదైతే లీలావతి గారు ఉన్నారో ఆమె కూడా సిపిఎం పార్టీ జాతీయ నాయకురాలు, వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ సమాజమే మన కుటుంబం, పేదలే మన పిల్లలు, అందుకనే మన పిల్లలు అవసరం లేదని ఆనాడే పిల్లలను వదులుకొని కుటుంబ నియంత్రణ కోసం పనిచేసిన త్యాగమూర్తి సుందరయ్య గారని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సుందరయ్య గారి జీవిత చరిత్రను తీసుకుంటే అనేక అంశాలు ఈరోజు మనందరూ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మన కోసం ఆనాడు ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ అవినీతి మచ్చలేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే సుందరయ్య గారు. సుందరయ్య గారి మీద ఇప్పుడు చాలాసార్లు పార్లమెంట్కు పోయిన సందర్భాలు ఉన్నాయి, అసెంబ్లీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా రాజకీయ మచ్చ ఇప్పటిదాకా లేదు. అట్లాగే బూర్జువా పార్టీలు కూడా విమర్శించలేని నాయకుడు ఎవరంటే సుందరయ్య గారు అనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం సుందరయ్య గారికి ఏదో పులిదండలేసి నివాళులు అర్పిస్తే సరిపోదు, ఆయన ఆశయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో వివక్షత లేదు, అంటరానితనం లేదని చెప్తా ఉన్నారు, కానీ చాలా గ్రామాల్లో ఇప్పటికీ వివక్షత, అంటరానితనం కొనసాగుతూ ఉంది. అది దాని రూపం మార్చుకున్న తప్ప ఆ కుల వివక్ష పోలేదని గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకనే మన అందరం కూడా దళితుల కోసం, పేదల కోసం, కార్మికుల కోసం పనిచేసినప్పుడే మనం సుందరయ్య గారికి నిజమైన నివాళులు అర్పిస్తాం అనేది తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో సుందరయ్య గారు ఏదైతే కలలు కన్నారో ఈరోజు గ్రామ స్వరాజ్యం కోసం మనం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనందరం పనిచేసినప్పుడే సుందరయ్య గారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.